పూర్వం ఒక చిన్న గ్రామంలో అంజనమ్మ అనే ఒక పెద్దావిడ ఉండేది. ఆమెకు జలతరంగం అనే అందమైన సరస్సు పక్కన ఒక చిన్న ఇంటి దగ్గర రైతు పొలాలున్నాయి. సరస్సు గ్రామంలోని అందరికీ నీటి ఆధారం. కాని ఎవరూ దాని కాపాడటం గురించి ఆలోచించేవారు కాదు. ఒకసారి గ్రామస్తులు జలతరంగం దగ్గర తమ చెత్తను వేస్తూ నీటిని కాలుష్యంతో నాశనం చేయడం ప్రారంభించారు. మనకేం పనిలేదు, సరస్సు ఎప్పుడూ నీటితో నిండుగా ఉంటుంది అని అనుకుంటూ నిర్లక్ష్యంగా ప్రవర్తించేవారు. అంజనమ్మ చాలాసార్లు వారిని నచ్చజెప్పడానికి ప్రయత్నించింది, కాని ఎవరూ వినలేదు. ఒకరోజు గ్రామంలో కరువు ఏర్పడింది. పొలాలు ఎండిపోయాయి, బావులు ఎండిపోయాయి. కాని సరస్సు దగ్గరకు వచ్చినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. సరస్సులో నీరు కాలుష్యంతో పూర్తిగా నాశనమై వాడుకకు అర్హంగా లేకుండా మారింది. గ్రామస్తులు తీవ్రంగా బాధపడి ఏం చేయాలో అర్థం కాక ఆందోళనకు లోనయ్యారు. అప్పుడు అంజనమ్మ అందరినీ ఒక్కచోట చేర్చింది. సరస్సు మన ప్రాణధార, మన నిర్లక్ష్యం వల్ల ఇది జరిగింది. ఇప్పటికైనా మనం మారి జలతరంగాన్ని శుభ్రం చేస్తే అది మళ్లీ మనకు జీవంనిస్తుంది అని ఆమె చెప్పింది. గ్రామస్తులు సిగ్గుపడుతూ ఆమె మాటలు వినారు. అందరూ కలిసి సరస్సును శుభ్రం చేయడం మొదలుపెట్టారు. చెట్లు నాటారు, చెత్త వేయడం మానేశారు. కొన్ని నెలల తర్వాత జలతరంగం మళ్లీ స్వచ్ఛమైన నీటితో నిండిపోయింది. గ్రామస్తులు అప్పుడు అర్థం చేసుకున్నారు, ప్రకృతిని రక్షించడమంటే మన ప్రాణాలను రక్షించడం. అందరూ అంజనమ్మకు కృతజ్ఞతలు తెలియజేశారు. నీతి: ప్రకృతిని ప్రేమించండి, అది మీకు ప్రతిఫలంగా జీవం ఇస్తుంది. గ్రామస్థులు గ్రామ చౌరస్తాలో సంతాపంగా కూడి ఉన్నారు. రమేష్ మధ్యలో నిలబడి చేతిలో ఒక మొక్కను, వృక్షం ఆప్యాయంగా పట్టుకుని ఉంటాడు. చుట్టూ పూలతోనూ తాటాకుల తోరణాలతోనూ సరిగా అలంకరించారు. గ్రామస్థుల ముఖాల్లో ఆనందం మరియు కృతజ్ఞతలు తొణికిసలాడుతూ ఉంటాయి. కొందరు అతనికి పూలదండలు వేస్తుంటారు, మరికొందరు చప్పట్లు కొడుతూ హర్షధ్వానాలు చేస్తున్నారు. పసుపు, ఎరుపు రంగుల అలంకరణలతో గ్రామ చౌరస్తా ప్రకాశవంతంగా కనిపిస్తుంది.